ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలనే వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశాడు. రీసెంట్గా దాన్ని అసెంబ్లీలో కూడా అదే స్టేట్మెంట్స్ని రిపీట్ అయితే చేశాడు. దాని గురించి రకరకాల అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి కర్ణాటకలో పెద్ద ఎత్తున హిందువులు అయితే దానిపైన ఆగ్రహంతో ఒక ర్యాలీ అయితే తీశారు. ఇది కర్ణాటకలోని హోస్పేట అనే టౌన్లో అయితే ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి చాలా పెద్ద ఎత్తున హిందువులు హాజరయ్యారు. పలు హిందూ సంఘాలు కూడా దానిలో పాల్గొన్నాయి. సో వాళ్ళు ఏమంటున్నారంటే మొఘల్స్ కావచ్చు, బ్రిటిషర్స్ కావచ్చు, ఎవరు కూడా సనాతన ధర్మాన్ని అయితే ఎరాడికేట్ చేయలేకపోయారు. మీరేం చేస్తారని అయితే వాళ్ళు అంటా ఉన్నారు. సో కర్ణాటకలో గతంలో హిజాబ్ వివాదం అయితే దాంట్లో కూడా ఒక మతపరమైనటువంటి పోలరైజేషన్ అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ సనాతన వ్యాఖ్యల వల్ల మళ్ళీ ఇలాంటి పోలరైజేషన్ అయితే జరుగుతూ ఉంది. సో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దీని మీద కొంచెం ఈ హిందుత్వ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం అక్కడ జేడిఎస్ మరియు బీజేపీ అలయన్స్లో ఉన్నాయి. సో వాళ్ళిద్దరు అలయన్స్లో ఉండడం వల్ల ఓట్లు అనేవి స్ప్లిట్ కాకుండా యూనిఫామ్గా ఇటు బీజేపీ అండ్ జేడిఎస్ల కూటమికి పడే అవకాశం ఉంది. దాంతోపాటు అక్కడ డీకే శివకుమార్ మరియు ప్రస్తుత సీఎం అయినటువంటి సిద్ధరామయ్యల మధ్యన ఎప్పటి నుంచో సీఎం సీట్ మీద ఒక ఘర్షణ అయితే జరుగుతూ ఉంది. అది కూడా కాంగ్రెస్కు చాలా చెడ్డ పేరు అయితే తీసుకొచ్చింది. సో ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం అనేది అంత ఈజీ అయితే కాదు. ఏం జరుగుతుంది అనేది ఎన్నికల తర్వాతే తెలుస్తుంది.